ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, హూ టోల్డ్ రావణ దట్ ఇఫ్ హీ అబ్డక్టెడ్ రామాస్ వైఫ్ సీత, రామ వుడ్ నాట్ బీ ఏబుల్ టు బేర్ ఇట్ అండ్ ఎండ్ హిస్ లైఫ్? రావణునికి ఎవరు చెప్పారు రాముని భార్య సీతను అపహరిస్తే రాముడు ఆ బాధ తట్టుకోలేక మరణిస్తాడు అని? మనకి ఆప్షన్స్ వచ్చి అకంపనుడు, మారీచుడు, కబంధుడు, కరుడు. సమాధానం అకంపనుడు. మనం 10వ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే శ్రీరాములు వారు ఖరదూషణులు 14,000 మంది రాక్షసుల్ని 3 గడియల్లో సంహరించడం జరుగుతుంది. వారిలో ఒకరు మిగులుతారు, అతనే అకంపనుడు. ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది. అకంపనుడు రావణాసురుడి గూఢాచారుల్లో ఒకరు. ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముణ్ణి హతమారుస్తాను అని ఆవేశపడ్డాడు. అకంపనుడు అసహాయశూరుడైన శ్రీరాముణ్ణి వధించడం దేవాసురులకు కూడా సాధ్యం కాదని తేల్చేశాడు. కానీ అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు. శ్రీరాముడి భార్య సీత అందాల రాశి, శ్రీరాముడికి ప్రాణం. ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు. ఆ ఎడబాటును తట్టుకోలేక రాముడు జీవితాన్ని చాలిస్తాడు అని అకంపనుడు రావణుడికి చెప్తాడు. ఇది రావణునికి ఎంతగానో నచ్చింది. కబంధుడు ఎవరంటే, సీతాపహరణ తర్వాత, సీతాపహరణ ఎక్కడ జరుగుతుంది? పంచవటిలో జరుగుతుంది. ఈ ఇయర్ మనకి క్వశ్చన్గా అడిగారు. రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకుంటారు. అక్కడ కబంధుడు వస్తాడు. కబంధుడు ఒక భయంకరమైన రాక్షస రూపంలో ఉంటారు. అతనికి తల మెడ కనపడడం లేదు. కడుపు భాగంలో ముఖం ఉంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. యోజనం పొడవు వ్యాపించిన చేతులు. ఆ చేతులతో పక్షులను మృగాలను పట్టి తింటాడు. అతని పేరు కబంధుడు. తర్వాత మనకి అకంపనుడు ఎవరి చేతిలో మరణిస్తారంటే హనుమంతుని చేతిలో మరణిస్తారు. మూలం 10వ తరగతి ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం. ఈ కబంధుడు ఎవరు అంటే, కబంధుడు ఋషుల్ని ఇప్పుడున్నటువంటి రూపంలో వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడనమాట. స్థూలశిరుడు అనే మహర్షి నీకు ఈ రూపం శాశ్వతంగా ఉండుగాక అని శపించాడు. ఆయనను నా శాప విమోచనకై ప్రార్థించాను. శ్రీరాముడు నీ బాహువులను ఖండించి నిన్ను చంపి దహించినప్పుడు నీ పూర్వరూపం వస్తుందని అనుగ్రహించాడు. అదేవిధంగా కబంధుడికి ఇంద్రుని వల్ల కూడా ఆ రూపం వచ్చింది. కబంధుడు ఎవరంటే ధమవంశీయుడు. ధమవంశీయుడు శ్రీ పుత్రుడు, శ్రీ కుమారుడు. బ్రహ్మను తపస్సు చే మెప్పించి దీర్ఘాయువుగా వరం పొందాడు. ఆ మదంతో ఇంద్రునితో యుద్ధం చేశాడు. వజ్రఘాతంతో ధమవంశీయుడు తల రొమ్ములో ఇరుక్కుపోయింది. ధమవంశీయుడిని చంపొద్దు అని చెప్పి ఇంద్రుణ్ణి ప్రార్థిస్తాడు. బ్రహ్మ ఇచ్చిన వరం వృధాగా పోకూడదని ధమవంశీయుడిపై ఇంద్రుడు దయ చూపిస్తాడు. ధమవంశీయుడికి దీర్ఘ బాహువులను, పొట్టలో కోర్ల గల నోటిని కల్పించాడు. ఆయనే ఇప్పుడు కబంధుడు. శ్రీరాముడు వలన మామూలు రూపం వస్తుంది అని చెప్పి ఇంద్రుడు చెప్తాడు. కబంధుడు రామ నీకు శుభముగాక అని చెప్పి ప్రార్థిస్తాడు. రాముడు సీతను రావణాసురుడు అపహరించిన విషయం చెప్పి కబంధుణ్ణి రావణాసురుడి వివరాలు
అడిగాడు. కబంధుడు అన్నాడు, రామ నాకిప్పుడు దివ్య జ్ఞానం లేదు, నన్ను దహనం చేయండి, మరుసటి రూపం వస్తుంది, జ్ఞానం వస్తుంది అని చెప్తారు. లక్ష్మణుడు కబంధుని దహనం చేస్తారు. దివ్య స్వరూపంతో కబంధుడు చితి నుండి బయటికి వస్తారు. మూలం శ్రీమద్ వాల్మీకి రామాయణం, సంకలనం అల్లాడి వాసుదేవన్ గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.